పేరు బొబ్బిలి పులి. అసలు పేరు బొబ్బిలి పులి. కోర్టు హాలులో లాయర్ శ్రీదేవి అడిగిన ప్రశ్నకి బోనులో ఉన్న ఎన్టీఆర్ చెప్పిన సమాధానం ఇది. అలా సాగుతున్న సీన్లో ఏముందో, ఆమె ఏమి అడుగుతుందో, ఆయన ఏమి చెబుతున్నారో తెలియకుండా ఆ రోజుల్లో బొబ్బిలి పులి ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్కు కేకలు, విజిల్స్, చప్పట్లు మారుమోగేవి. ఎన్టీఆర్ గంభీర వదనంతో కోర్టు హాలులో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన చెప్పే ప్రతి డైలాగుకు ప్రేక్షకుల నుంచి ఇదే స్పందన. 13 నిమిషాల పాటు సాగే ఈ కోర్టు సీన్తోనే బొబ్బిలి పులి సినిమా ముగుస్తుంది. అప్పట్లో అలా కథను ముగించడం ఓ పెద్ద సాహసం. అందులోనూ ఎన్టీఆర్ లాంటి మహానటుడు, స్టార్ హీరో నటించిన సినిమా ముగింపును ప్రేక్షకుల ఊహకు వదిలేయడం అంటే అది మామూలు విషయం కాదు. నటరత్న సహకారంతో ఆ ప్రయోగాన్ని చేసి అదరహో అనిపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. నటరత్న ఎన్టీఆర్ నటనా వైభవానికి వన్నెలు అద్దుతూ దర్శకరత్న దాసరి కథనాన్ని మలచిన తీరు, సందర్భోచితంగా పిడుగులాంటి డైలాగులు సంధించిన వైనం నేటికి ప్రేక్షకుణ్ణి ఆకట్టుకున్నాయి. సమాజంలో అవినీతిని ఎండగట్టి ప్రేక్షకుల్లో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే సినిమా బొబ్బిలి పులి. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ తర్వాతి కాలంలో భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. తనకు స్ఫూర్తినిచ్చిన పాత్రల్లో బొబ్బిలి పులి సినిమాలోని మేజర్ చక్రధర్ పాత్ర ఒకటి అని ఎన్టీఆర్ చెప్పేవారు. ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్తో సినిమా తీయాలన్నది నిర్మాత వడ్డే రమేష్ కళ. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం ఆత్మీయుడులో నట సామ్రాట్ అక్కినేని హీరోగా నటించారు. అలాగే మరో మహానటుడు ఎన్టీఆర్తో ఓ అద్భుతమైన చిత్రాన్ని దాసరి దర్శకత్వంలో నిర్మించి తన కళ నెరవేర్చుకోవాలని అనుకున్నారు. ఎన్టీఆర్ను కలిశారు. అప్పటికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించలేదు. కానీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్న తరుణం అది. వడ్డే రమేష్ కోరికను మన్నించారు ఎన్టీఆర్. తన ఇంటికి ఎదురుగానే ఉంటున్న దాసరిని పిలిపించారు. బహుశా ఇదే తన చివరి చిత్రం కావచ్చని, దానిని అద్భుతంగా తీయమని దాసరికి చెప్పారు ఎన్టీఆర్. కథను సిద్ధం చేశారు దాసరి. దానికి ఎన్టీఆర్ ఆమోదముద్ర వేశారు. బొబ్బిలి రాజా వంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి బొబ్బిలి పులి అనే బిరుదు ఉంది. దాన్ని తన సినిమాకు టైటిల్గా నిర్ణయించారు దాసరి. ఈ సినిమా కోసం 38 రోజులు పనిచేశారు ఎన్టీఆర్. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే 6 గంటల 45 నిమిషాలకే మేకప్తో ఆయన సెట్లోకి అడుగుపెట్టేవారు. దాసరి కూడా క్రమశిక్షణతో ఎన్టీఆర్తో పోటీ పడేవారు. అటువంటి క్రమశిక్షణ కారణంగానే జగ్గయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు, మురళీమోహన్, శ్రీదేవి, జయచిత్ర, అంబిక వంటి ప్రముఖ తారాగణం ఉన్న 50 రోజుల్లో 50,000 అడుగుల ఎక్స్పోజ్డ్ ఫిల్మ్తో బొబ్బిలి పులి నిర్మాణం పూర్తయింది. బడ్జెట్ కూడా 50 లక్షలు దాటలేదు. సినిమా క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ పుట్టుక గురించి ప్రత్యేకంగా వివరించాలి. బొబ్బిలి పులి చిత్రం ప్రారంభించే ముందు దాసరిని ఒకే ఒక్క కోరిక కోరారు నిర్మాత వడ్డే రమేష్. సార్, మీరేం చేస్తారో నాకు తెలీదు. మన సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్తో రొటీన్గా ఉండకూడదు. ప్రేమాభిషేకంలో చివరి 30 నిమిషాలు చూసి ప్రేక్షకులు ఎంత తన్మయులయ్యారో మన సినిమా క్లైమాక్స్ చూసి అంతకు మించి పొంగిపోవాలి అని. రమేష్ను దాసరి అబ్బాయి అని పిలుస్తారు. ఆయన అలా చెప్పగానే ఓకే అబ్బాయి అన్నారు దాసరి. చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. ఎన్టీఆర్ను 9 గంటలకు సెట్కి రమ్మన్నారు దాసరి. 1 గంట ముందే సెట్కి వెళ్ళారు దాసరి. సెట్లో ఒక మూల కూర్చున్నారు. కోర్టు సీన్ అప్పటికే రాసేశారు. మది నిండా ఏవో ఆలోచనలు. కోర్టు సీన్ను మార్చి రాయాలని అనిపించింది దాసరికి. వెంటనే రాయడం మొదలుపెట్టారు. ఏకధాటిగా 45 పేజీలు రాసేశారు. ఎన్టీఆర్ 9 గంటలకు సెట్లోకి అడుగుపెట్టారు. తదేక దీక్షతో డైలాగులు రాస్తున్న దాసరిని చూశారు ఎన్టీఆర్. ఆయన్ని డిస్టర్బ్ చేయవద్దని తను ఓ మూలకు వెళ్ళి కూర్చున్నారు.
డైలాగులు రాయడం ముగించి దాసరి టైం చూస్తే 11 గంటలైంది. ఎన్టీఆర్ సెట్టుకు వచ్చి తన కోసం ఎదురు చూస్తున్నారని తెలియగానే కంగారు పడుతూ ఆయన దగ్గరకు వెళ్ళారు దాసరి. సారీ సార్, సీన్ని మార్చాను, అందుకే లేట్ అయింది అన్నారు. ఇట్స్ ఆల్ రైట్, సీన్ చెప్పండి అన్నారు ఎన్టీఆర్. ఎమోషన్తో ఆ సీన్ మొత్తం చదివేశారు దాసరి. అంతా విని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు ఎన్టీఆర్. తర్వాత, బ్రదర్, ఈ పూట షూటింగ్ వాయిదా వేసి మధ్యాహ్నం నుంచి పెట్టుకుందామా అని అడిగారు. ఆయనకేదో పని ఉంది కాబోలు అనుకుని, ఓకే సార్, అలాగే చేద్దాం అన్నారు దాసరి. షూటింగ్ స్పాట్ నుంచి ఎన్టీఆర్ సరాసరి మెరీనా బీచ్కి వెళ్ళారు. ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశంలో కూర్చొని తనతో తెచ్చుకున్న సీన్ పేపర్ తీసుకుని డైలాగులు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ సెట్కి వచ్చారు. లంచ్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలైంది. సీన్లో పాల్గొనే ముందు నాగరా ముందున్న సౌండ్ రికార్డిస్టు దగ్గరకు వెళ్ళి తన వాయిస్ ఎలా ఉంటుందో చెప్పి ముందే సెట్ చేయించుకున్నారు. చిన్న చిన్న షాట్స్లో తీస్తే ఎమోషన్ మిస్ అవుతుందని సింగిల్ టేక్లో తీద్దామని ఎన్టీఆర్ అనగానే సరే అన్నారు దాసరి. ఆవేశంతో అనర్గళంగా ఎన్టీఆర్ డైలాగులు చెబుతుంటే దాసరి కట్ చెప్పడమే మర్చిపోయారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. బొబ్బిలిపులి చిత్రానికి రికార్డు టైంలో డబ్బింగ్ పూర్తి చేశారు ఎన్టీఆర్. ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 కల్లా డబ్బింగ్ పూర్తి చేసేశారు. వస్తాను బ్రదర్, పరిశ్రమతో ఇక రుణం తీరిపోయింది, టాటా అని చెప్పి అన్నారు ఎన్టీఆర్. ఆ మర్నాడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడానికి వెళుతున్న ఎన్టీఆర్కు వీడ్కోలు పలికారు దాసరి, వడ్డే రమేష్. 1981 ఆగస్టు 1న ప్రారంభమైన బొబ్బిలిపులి చిత్రం 1982 ఏప్రిల్ 7న విడుదల కావాలి. మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి 31న సెన్సార్ కోసం అప్లై చేశారు వడ్డే రమేష్. ఇక అప్పటి నుంచి జూలై 6న సెన్సార్ సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు మధ్యలో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. తెలుగు సినిమా చరిత్రలోనే బొబ్బిలిపులి సెన్సార్ ఒక మరపురాని అధ్యాయం. ఈ సినిమా సెన్సార్ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు బయటపడ్డాయి. సినిమాను మొదట చూసిన ఎగ్జామినింగ్ కమిటీ చిత్రాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ చిత్రం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుందని, అందుకే నిషేధించాలని సెన్సార్ వారి నిర్ణయం. దాన్ని అంగీకరించకుండా రివైజింగ్ కమిటీకి వెళ్ళారు నిర్మాత వడ్డే రమేష్. అక్కడ కూడా సినిమాను నిషేధించాలని అన్నారు. దాసరి అంగీకరించలేదు. సెన్సార్ వారిపై న్యాయ పోరాటం ప్రారంభించారు. మరో పక్క ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ధర్నాలు, నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఒక సినిమా విడుదల కోసం ఇలా చేయడం చరిత్రలో అదే ప్రథమం. చివరికి ఢిల్లీలోని సమాచార, హోంశాఖల అధికారులు, డిఫెన్స్ అధికారులు బొబ్బిలిపులి చిత్రాన్ని చూసి అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవని చెప్పారు. దాంతో సెన్సార్ ఈ చిత్ర ప్రదర్శనకి ఆమోదముద్ర వేసింది. అలా సెన్సార్ అవరోధాలను దాటుకొని 1982 జూలై 9న బొబ్బిలిపులి చిత్రం విడుదలైంది. తెలుగునాట తొలిసారిగా 100కు పైగా థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే. తొలి రోజున 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి చిత్రం అప్పటికే విడుదలయ్యి సూపర్ హిట్ టాకుతో ఆడుతోంది. ఈ 2 చిత్రాల మధ్య కేవలం 42 రోజుల వ్యవధి మాత్రమే ఉండటం గమనార్హం. ఒకదానికి రాఘవేంద్రరావు దర్శకుడు, మరొకదానికి దాసరి డైరెక్టర్. ఈ 2 చిత్రాలు ఘన విజయం సాధించి 1982వ సంవత్సరానికి పెద్ద ఊపునిచ్చాయి. అయితే బొబ్బిలిపులి చిత్రమే రెండింటిలో పైచేయి కావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.